అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈ రోజు జరిగినటువంటి మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పేపర్ని మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విద్యార్థులారా. సో ఈ పేపర్కి సంబంధించి విభాగాల వారీగా మనం అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో జీకే కరెంట్ అఫైర్స్ గురించి చెప్పుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఏ ఫార్ములా అయితే ఉన్నదో అదే ఫార్ములా. జీకేలో స్టాండర్డ్ జీకే నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చాడు, కరెంట్ అఫైర్స్ నుంచి తక్కువ ప్రశ్నలు ఇచ్చాడు. అయితే ఇక్కడ చాలామంది ఇక్కడ నేను పెట్టినటువంటి ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ కానీ జీకేకి సంబంధించిన ఎగ్జామ్స్ని రాసిన వాళ్ళు ఆ యొక్క కరెంట్ అఫైర్ జీకే బిట్స్ చేయగలిగారు. అంటే నేను గతంలో చెప్పాను మీకు, కొన్ని రకాల టాపిక్స్ ఇచ్చారనమాట. ఆ టాపిక్స్ని చదువుకుని చక్కగా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ బిట్లు చేయగలుగుతారు. ఈవెన్ నేను ఈ మధ్యకాలంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ నుంచి, కరెంట్ అఫైర్స్ టాపిక్స్ నుంచి కూడా, జీకే టాపిక్స్ నుంచి కూడా చాలా ప్రశ్నలు రావడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్గా ఒక 4-5 ప్రశ్నలు వస్తే చాలు అనుకున్న నేను, యాక్చువల్గా అదంటే సముద్రం. కానీ చాలా ప్రశ్నలు రావడం అనేటువంటిది వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కానీ ఈ ప్రశ్నలన్నీ కూడా మీలో చాలా పేపర్స్ రాయలేదు, మన వాళ్ళు చాలామంది రాయలేదు. వాళ్ళందరూ కూడా ఈ అడిగినటువంటి ప్రశ్నలు వాళ్ళందరూ కూడా ఈరోజు లాస్ అయ్యేటువంటి అవకాశమే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే సమయం సరిపోలేదని కొంతమంది వదిలేశారు, రాయలేక కొంతమంది వదిలేశారు మీలో చాలామంది. తద్వారా ఏమైందంటే అలా యాజిటీజ్గా అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా మీరు లాస్ అయ్యారని మాత్రం చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈ కరెంట్ అఫైర్స్ జీకే మీద అడిగిన ప్రశ్నల్లో మొదట మనం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే, కరెంట్ అఫైర్స్లో మరీ డెప్త్ వెళ్ళలేదు, బట్ కొంచెం ఆలోచించే విధంగానే ప్రశ్నలు ఉన్నాయి. అంటే డెప్త్ వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ శకటానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న రావటం జరిగింది. అలాగే అండర్-19 ఆసియా కప్కి సంబంధించి ఉమెన్స్ క్రికెట్కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ ఆఫ్ ద మ్యాచ్ అని ఒక ప్రశ్న అడగడం అనేది జరిగింది. అంటే ఇలాగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అలా ఉన్నాయి. అలాగే స్టాండర్డ్ జీకేలో కూడా చాలా సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ మనకి కనపడుతున్నాయి. అలాగే కరెంట్ అఫైర్స్లో మనకి నేను ఎగ్జామ్ పెట్టినటువంటి మా టీము ఇచ్చినటువంటి బిట్స్లో చాలా బిట్స్ వచ్చాయి అన్నాను కదా, అందులో హ్యూమన్ రైట్స్కి సంబంధించి షార్ట్ ఫిల్మ్ ఒకటి ప్రశ్న రావడం అనేటువంటిది జరిగింది. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్ ఈ క్రింది వారిలో కానిది ఎవరని అడిగారు. చైర్పర్సన్ ఎవరు, ఇలాంటి అంశాల మీద మనం ఈ మధ్యకాలంలో మనం ఒక ప్రశ్న ఇచ్చుకున్నాం. కానీ వాడు క్రింది వారిలో కానిది ఎవరని ఇచ్చాడు. బట్ ఆ క్వశ్చన్ ప్యాటర్న్ అదంతా అర్థం చేసుకుంటే కానిది ఎవరు అనేది మనం గుర్తించవచ్చు. అంటే ఇలాగా చాలా ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ నుంచి కానీ జీకే నుంచి కానీ వచ్చినటువంటి ప్రశ్నలు ఏదైతే ప్యాటర్న్ స్టార్టింగ్ నుంచి ఉందో అదే ప్యాటర్న్ను ఫాలో అయ్యారు. కానీ ఎక్కువ మంది దీన్ని రాయలేకపోవడానికి కారణం ఏంటంటే కేవలం మీ నిర్లక్ష్యం మాత్రమే. ఆ జీకే కానీ కరెంట్ అఫైర్స్ ఇచ్చిన బిట్లు మరీ డెప్త్ బిట్లు ఏం కాదు, మరీ తెకమక పెట్టే జనరల్ స్టడీస్ గ్రూప్ 1 గ్రూప్ 2 రేంజ్ బిట్లు ఏం అడగలేదు. స్టాండర్డ్ జీకే మీద చాలా జనరల్గా అడిగాడు. కానీ అవన్నీ మనకి ఎందుకు కష్టంగా ఉన్నాయంటే ఈ సమయం సరిపోక కొంతమంది ప్రిపరేషన్ చేయలేకపోయారు. సమయం ఉండి కూడా ఎక్కువగా దృష్టి అంతా కూడా ఈ మన కంటెంట్ మీద, మెథడాలజీ మీద ఇతరత్ర పెట్టడం వల్ల దీన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం తగ్గ శిక్ష ఈరోజు ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ జీకే విషయంలో వాళ్ళకి కనపడుతుంది. ఎవరైతే వాళ్ళు చదవకుండా వదిలేశారో, అరే చదువుంటే మనకి ఇందులో కొంచెం స్కోర్ వచ్చి ఉండేదేమో అనేటువంటి అభిప్రాయాన్ని పరీక్ష రాసిన తర్వాత వాళ్ళు వ్యక్తం చేసుకుంటారు, వాళ్ళు అంతర్మదనం చేసుకున్నప్పుడు అది అర్థమవుతుంది అనమాట. ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్. మరి పరిస్థితి ఏంటి సార్ అంటే, యాజ్ యూజువల్గా ఇది కష్టంగా లేదు, అలాగని అందరూ రాయలేరు. చెప్తున్నాను కదా, కష్టంగా అయితే లేదు, బట్ అందరూ రాయలేరు ఈ ప్రశ్నలు. ఎవరైతే ఆ మొదటి నుంచి దాని మీద దృష్టి పెట్టున్నారో వాళ్ళు మాత్రమే రాయగలుగుతారు. సరే, ఇంకా పక్కన పెడితే విద్యా దృక్పథాలు అంటే ఈరోజు ఇచ్చినటువంటి మొత్తం 5 విభాగాల్లో, అంటే జీకే కరెంట్ అఫైర్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, కంటెంట్, మన మెథడాలజీ, ఈ 5 విభాగాల్లో కాస్త రిలీఫ్గా ఉన్నటువంటిది విద్యా దృక్పథాలు అని చెప్పచ్చు. కారణం ఏంటంటే ఇందులో ప్రశ్నలన్నీ కూడా డైరెక్ట్ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వటం జరిగింది. కొన్ని ప్రశ్నలు కొంచెం లాజిక్గా అడిగాడు, బట్ మనం అది కూడా ఈజీగా చదివిన వాళ్ళు ఈజీగా చేసేయచ్చు. అలాంటి ప్రశ్న మనం చూసుకున్నట్లయితే మానవ హక్కులలో ఏ ఆర్టికల్ అనేటువంటిది విద్యా హక్కు గురించి చెబుతుందని అడిగాడు. మానవ హక్కులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏ ఆర్టికల్ విద్యా హక్కు గురించి తెలుపుతుంది అనేటువంటిది ఇచ్చాడు. అలాగే మక్తాబ్ అనేటువంటి పాఠశాలను ఎవరు ప్రారంభించారు అనేటువంటిది ఒక ప్రశ్న ఇచ్చాడు. అలాగే NEP 2020 నుంచి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే 1986 సిఫార్సుల్లో, ఈ విద్యా విధాన సిఫార్సుల్లో కానిది ఏమిటి అని అడిగాడు. ఇట్లాగ అడిగాడు అనమాట. అంటే ఇంచుమించుగా అన్నీ డైరెక్ట్గానే ఉన్నాయి. అంటే ఇందులో మనకు ఖచ్చితంగా 5 మార్కులకి
4.5 బాగా చదివిన వాళ్ళైతే 4.5 వరకు చేయగలుగుతారు విద్యార్థులారా. ఉన్న విభాగాల్లో కొంచెం రిలీఫ్గా ఉండేటువంటి విభాగం నా వరకు ఎక్కువ మంది విద్యార్థుల వరకు అభిప్రాయం ఏంటంటే పిఐఈ విద్యా దృక్పథాలు అనేటువంటిది కొంచెం సౌలభ్యంగా ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది సైకాలజీ. సైకాలజీ మాత్రం ఒక ఆట ఆడుకున్నాడు అనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే సైకాలజీ ఎందుకని ఆట ఆడుకున్నాడు అనే దానికి కారణం కూడా ఉంది మనకి. నేను గతం నుంచి చెప్తున్నా, సైకాలజీకి సంబంధించి ఈ మధ్య కాలంలో కూడా చెప్పాను మీకు. ప్రతి పేపర్ విశ్లేషణ చేసిన తర్వాత ఓల్డ్ సైకాలజీ పుస్తకం నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, అలర్ట్గా చూసుకోండి అని. కానీ చాలామంది మీ దగ్గర ఉన్నటువంటి సంథింగ్ పుస్తకాలే చదవడానికి ప్రయత్నించారు తప్ప ఓల్డ్ సైకాలజీ పుస్తకాలు తిరగలేదు. ఇలాగా ఇవాళ ఓల్డ్ సైకాలజీలో ఉన్నటువంటి పరీక్షలకు సంబంధించి, అది సహజ సామర్థ్యం, ప్రజ్ఞా పరీక్షలు, అలాగే వైఖరికి సంబంధించి పరీక్షలు జతపరచు అనేటువంటి ప్రశ్న ఇచ్చాడనమాట. అంటే సాధారణంగా క్రింది వాటిలో ప్రజ్ఞా పరీక్ష కానిది ఏది ఇలాగా మనం చూసాం, లేదా వ్యక్తిగత పరీక్ష ఏది, సామూహిక పరీక్ష ఏంటి, ఇట్లా చూసాం. ఈసారి అలా కాకుండా మొత్తం సహజ సామర్థ్యానికి సంబంధించి, ప్రజ్ఞకు సంబంధించి, వైఖరికి సంబంధించి, సృజనాత్మక సంబంధించి పరీక్షలు ఇచ్చి జతపరచు అనే ధోరణిలో ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఎక్కువ ప్రశ్నలు అండర్స్టాండింగ్ ప్లస్ అప్లికేషన్ తరహా ప్రశ్నలు కనపడ్డాయి. కొన్ని ప్రశ్నలు అయితే మాకు ఎక్కడున్నా కూడా తెలియదు సార్ అన్నారు. ఎక్కడున్నా ఎందుకు తెలియలేదంటే మీరు ఆ పర్టికులర్ టెక్స్ట్ బుక్స్ చదవకపోవటం మూలంగా మీకు ఎక్కడున్నదో ఏంటో తెలియలేదు. యాక్చువల్గా ఆ ప్రశ్నలు దాదాపుగా అన్ని పాత సైకాలజీ పుస్తకం నుంచి ఒకటి. ఎందుకంటే ఆ డిఎస్సి సిలబస్ అనేటువంటిది ప్యూర్ సైకాలజీ ఏదైతే ఉన్నదో గతం నుంచి ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు కాబట్టి అదే ఫార్ములాలు ఇచ్చాడు. అంటే ఇవాళ విభాగంలో కష్టమైనది అని మనం లిస్ట్ అవుట్ చేసుకుంటే 5 విభాగాల్లో ఫస్ట్ ప్లేస్ మనం సైకాలజీకి ఇవ్వచ్చు. సైకాలజీకి మాత్రం ఇవ్వచ్చు. కొంచెం కష్టంగానే ఉన్నది. ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం స్కూల్ అసిస్టెంట్ పేపర్లు మనం స్టడీ చేసి చూసినా, కంపేర్ చేసి చూసినా, మిగతా సబ్జెక్ట్ వల్ల కంపేర్ చేసి చూసినా ఈ టఫ్నెస్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ. ఇది సైకాలజీకి సంబంధించి ఇందులో 4 మార్కులు తెచ్చుకోవటం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం. సో బెస్ట్ స్కోర్ అయితే 3 మార్కులు తెచ్చుకోగలిగితే మాత్రం మంచి స్కోర్ మీరు చేసినట్టుగా భావించుకోవచ్చు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక తర్వాత కంటెంట్లోకి వద్దాం. కంటెంటు ఎలా ఉన్నది అనేది చూసుకుంటే ఫస్ట్ కంటెంట్లో అడిగినటువంటి విభాగాలు మనం గమనించుకోవాలి. ఫస్ట్ అంటే 6th నుంచి 10th వరకు ఒక విభాగము, ఇంటర్ ఒక విభాగం, 2 విభాగాలకు మనకి కంటెంట్ కనపడుతుంది. ఈ 2 విభాగాల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఇంటర్మీడియట్ నుంచి కూడా 30 నుంచి 35 దాటే 40 లోపు 35 మధ్యలో అంటే అంత పర్సెంటేజ్ నిష్పత్తిలో ప్రశ్నలు ఇవ్వటం జరిగింది. అంటే ఆ యొక్క ప్రశ్న తాలూకు అంశాలు 7thలోనూ అనిపిస్తూ ఉంటాయి, ఇంటర్లోనూ కనపడుతుంటాయి, 6thలోనూ కనిపిస్తూ ఉంటుంది, ఇంటర్లోనూ ఉంటాయి. అలా లింక్ చేసుకుంటూ ప్రశ్నలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. గతంలో ఈ మధ్య కాలంలో బయాలజీ పేపర్ కూడా ఇదే ప్యాటర్న్లు ఇచ్చాడు. అప్పుడు ఆ పేపర్ విశ్లేషణ చేసినప్పుడు కూడా నేను చెప్తాను, ప్రశ్న 6th స్టాండర్డ్లోనూ 8th స్టాండర్డ్లోనూ ఉంటుంది, కానీ దానికి ఇచ్చిన ఆప్షన్స్ మళ్ళీ మెల్లగా పై కోణంలోకి పోతూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సో అట్లాగా ఇవాళ కూడా ఆ విధంగా ఇచ్చాడు. అంటే ఇంటర్ నుంచి 35% ప్రశ్నలు రావడం అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అంటే డిసైడ్ ఫ్యాక్టర్ అనమాట. ఈ కొద్ది రోజుల్లో ప్రిపరేషన్ చేసేటోళ్ళు ఇంటర్మీడియట్ చదవలేరు. సో వాళ్ళందరూ కూడా లాస్ అయ్యేటువంటి ఛాన్స్ పుష్కలంగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక ప్రశ్నల విధానం, స్థాయి, ఇలా ఇతరత్ర అంశాలు మాట్లాడుకుంటే ఎక్కువ ప్రశ్నలు అండర్స్టాండింగ్లో ఉన్నాయి. డైరెక్ట్ ప్రశ్నలు చాలా చాలా తక్కువ అనమాట. ఉన్నాయి, లేవు అని అంటలేదు. అవి ఏవో 20 ప్రశ్నలో 10 ప్రశ్నలు ఇస్తే అది ఎంత మనకి సముద్రంలో ఏదో కాకిరెట్ అన్నట్టు అనమాట. అలాగే తక్కువ ఇచ్చాడు. ఎక్కువ ప్రశ్నలు అండర్స్టాండింగ్ మెథడ్లోను, కొంచెం అప్లికేషన్ తరహా మెథడ్లో ఇవ్వటం ఇచ్చాడు. అంటే ఆ ప్రశ్న చూస్తే మనకి ఈజీగానే కనపడుతుంది, చూడటానికి ఈజీగానే ఉంటుంది, కానీ ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకుని దానికి తరువుగా చూసుకునేటప్పుడు ఎక్కడో మనకి కంగారు వస్తుంది అనమాట. చూడటానికి ఈజీయే కానీ రాయడానికి కష్టం. అలా ఉందన్నమాట కంటెంట్లో అడిగినటువంటి ప్రశ్నలు. అలాగే మనం వివిధ రంగాల సంబంధించి మాట్లాడుకుంటే, అంటే మనకు ఉన్నటువంటి ఈ ప్రశ్నలు చూసుకుంటే అది జ్ఞానాత్మక రంగమా, అవగాహన రంగం నుంచి అడిగాడు, అప్లికేషన్ తరహా అడిగాడు అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. అంటే ఎక్కువగా అప్లికేషన్ తరహా ప్రశ్నలు ఇవ్వటం, అండర్స్టాండింగ్ తరహా ప్రశ్నలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ప్రశ్నల విధానం ఎట్లా ఉన్నది అంటే స్టేట్స్మెంట్స్తో ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అలాగే కొన్ని ప్రశ్నలు జతపరుచుము మోడల్లో ఇచ్చాడు. సరికానిది, సరిలేనిది, ఇలాంటి ప్రశ్నలు ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ యొక్క పర్సంటేజ్ లెవెల్ పెరుగుతుందో ఈ అవగాహన ప్రశ్నలు కానీ
ఇలాంటి ప్రశ్నలు కానీ ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు ఈ పేపర్ టఫ్గా ఉన్నది అని. అంటే కొంతమందికి టఫ్ కాదు, వాళ్ళని పక్కన పెట్టేద్దాం, కానీ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెజారిటీ అభిప్రాయం కనుక మనం చూసుకున్నట్లయితే పేపర్ టఫ్గా ఉంటుంది అనమాట, అలాంటి అంశాలు కనుక్కుంటే. అలాగే ఈ పేపర్లో ఎకనామిక్స్లో మనం డేటా సంబంధిత ప్రశ్నలను కూడా అడగడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న డేటాను చూసుకోమని చెబుతూ ఉంటాం. అంటే ఓవరాల్ డేటా కాకపోయినా మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేసే విధంగానే డేటా ప్రశ్నలు కూడా రావటం జరిగింది. అంటే ఇది కంప్లీట్గా టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రశ్నలు ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. హిస్టరీ నుంచి అడిగినా, జాగ్రఫీ నుంచి అడిగినా, ఎకనామిక్స్, సివిక్స్ నుంచి అన్ని టెక్స్ట్ బుక్స్ ప్రజెంట్ పిల్లల చేతుల్లో ఉన్న పుస్తకం నుంచి అడిగాడు. అయితే ఇక్కడ మనం కొత్త 10వ తరగతి నుంచి అయితే ఇవాళ పేపర్లో ఉదయం పూట సెషన్లో ఏ విధమైన ప్రశ్నలు రాలేదు. అంటే మనం ఇంచుమించుగా దాని నుంచి రావు అని భావించవచ్చు. కారణం ఏంటంటే ఇప్పటివరకు జరిగినా ఎక్కడా కూడా అటు మ్యాథ్స్లో కానీ, ఇటు సైన్స్లో కానీ, ఎక్కడా కూడా ఇంగ్లీష్లో కానీ ఎక్కడా కూడా కొత్త 10వ తరగతి పుస్తకం నుంచి రాలేదు. కాబట్టి దాని నుంచి కొంత సౌలభ్యం ఉన్నట్టు, ఎందుకంటే చాలామంది అది చదవలేకపోయారు. అయితే నేనైతే చదవమని చెప్పాను, కానీ కొంతమంది చదివారు. ఒక పుస్తకం ఎక్కువ చదవడం వల్ల మనకేమీ నష్టం లేదు, ఎందుకంటే అందులో ఉన్న అంశాలు ఇంటర్లోనూ అలా పాత 10వ తరగతులు కవర్ అవుతున్నాయి కాబట్టి దట్స్ ఏమి నాట్ ప్రాబ్లం. అయితే దాని నుంచి ప్రశ్నలు రావట్లేదు కాబట్టి చాలామందికి అది కొంత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి విషయంగా చెప్పవచ్చు. ఇక ఇక్కడ అడిగిన ప్రశ్నలు కానీ ఇంటర్మీడియట్లో కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్కి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత కనపడుతుంది. సివిక్స్లో కూడా సెకండ్ ఇయర్కి, ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గాసియన్ ప్రథమ సూత్రము ఏది అని ఇచ్చాడు. అలాగే ద్రవ్యం పరిణామ క్రమం అడిగాడు అనమాట ఒక ప్రశ్న, చాలా లాజికల్గా అడిగాడు ప్రశ్న. అంటే ముందు కాయిన్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎలా 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 దాని ప్రస్తుత స్థితికి ఎలా వచ్చింది మార్పు, అంటే స్టార్టింగ్లో మనకి వస్తు మార్పిడి విధానం కదా, అక్కడి నుంచి ఎలా ఇది పరిణామ క్రమం లాజికల్గా అడిగాడు. అది ఒక రూట్ మాపి అలా రూట్ ఇచ్చి ఇది అడుగుతాడు. ఇలాంటి ప్రశ్నలు డిఎస్సిలో ఉంటాం. అంటే 7th క్లాస్లో మనకు చూడండి టోక్ మార్కెట్, అలాగే ఏజెంట్ సంబంధి మార్కెట్, ఇలాంటి మార్కెట్లకు సంబంధించి ఉంటుంది. అదే టైపుగా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది మనం గమనించుకోవచ్చు. మొత్తం కంటెంట్ సంబంధించి 40 ప్రశ్నలు కనుక చూసుకున్నట్లయితే ఆ ప్రశ్నల విధానం కానీ, పద్ధతి కానీ, అడిగిన ప్రాసెస్ కానీ గమనించుకున్నట్లయితే చూడటానికి సింపుల్గా కనపడుతుంది, కానీ చేయడానికి మాత్రం చెమటలు పడతాయి. అలా ఉన్నదన్నమాట. అంటే ఓవరాల్గా కంటెంట్ ప్రశ్నలు టఫే. అంటే లాంగ్ ప్రిపరేషన్ ఉన్నవాడు మాత్రమే చేయగలుగుతాడు. ఇక్కడ లాంగ్ ప్రిపరేషన్ వాళ్ళు ఒక 2 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ మీద బాగా గ్రిప్ సంపాదించి 6th నుంచి 10th వరకు కూడా ఎక్కడ ఏ మూల ఉంది అనేది బాగా ఐడెంటిఫై చేసి నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రం చాలా ఈజీగా పేపర్ చేయగలుగుతారు. అది ఒప్పుకుంటాను నేను. కానీ మొత్తం సగటుగా అందరుగా జనరలైజ్ చేసి చూస్తే మాత్రం ఈ పేపర్ టఫ్గానే ఉండదు. ఇప్పుడు చూడండి, అంటే 40 రోజుల్లోనూ 2 నెలల్లో పేపర్ తయారైన వాళ్ళు కూడా రాయగలుగుతారు. మేము రాయగలిగామని ఫీలింగ్ ఉంటుంది, కానీ ఓవరాల్గా వాళ్ళకి రిజల్ట్ అయితే మాత్రం కష్టం అన్నట్టు అనమాట. అంటే అలా ఉంది పేపర్. ఇది మేము రాసాం అంటే ఎలా ఉంటుందంటే మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం చదివిన అంశాల్లో కొన్ని ప్రశ్నలు వస్తే మనం బాగా రాసామనిపిస్తుంది మనకి, కానీ ఫైనల్గా అవుట్పుట్కి వచ్చేటప్పటికి మన ర్యాంక్ అనేటువంటిది డౌన్ అవ్వటం అనేది అక్కడ గమనిస్తారు రిజల్ట్ వచ్చిన తర్వాత. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. అంటే కంటెంట్ చాలా లాజికల్గా, చాలా జనరల్గా అనిపిస్తుంది, కానీ బట్ దేర్ ఈజ్ అక్కడ ఏదో సంథింగ్ ఉందన్నమాట ఆ యొక్క కంటెంట్. అలాగే అడిగాడు విద్యార్థులారా. ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కానీ, మన ఎగ్జామ్స్ బాగా రాసిన వాళ్ళు కానీ ఇది బాగా చేయగలుగుతారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అంటే పురాగా ఫస్ట్ నుంచి పకడ్బందీగా వ్యూహాత్మకంగా వెళ్ళిన వాళ్ళు అయితే ఈ పేపర్ అలా రాయగలుగుతారు, కానీ మిగతా వాళ్ళు అయితే మాత్రం చాలా కష్టమే విద్యార్థులారా. ఇది కంటెంట్కి సంబంధించి. మరి కంటెంట్లో ఎంతవరకు చేస్తారు ఈ కంటెంట్లో అంటే మామూలుగా బాగా ప్రిపరేషన్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా 35 మార్కులు దాటే చేయగలుగుతారు, కానీ మిగతా వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా 30 మార్కులు చేస్తే మాత్రం చాలా గొప్ప విషయం అనేది నేను చెప్పగలుగుతాను. ఇంకా మెథడ్ ఉన్నటువంటి 5 విభాగాల్లో సైకాలజీ ఒక తలపోటు అయితే దానికి 2వ తలపోటు మెథడాలజీ. ఇవాళ ఇచ్చినటువంటి పేపర్లో ఉదయం సెషన్లో జరిగినటువంటి పేపర్ మెథడాలజీ చాలా టఫ్ అనిపించింది. ఎందుకు టఫ్ అనిపించిందంటే ఈ పేపర్ ఎక్కువగా అప్లికేషన్ తరహా ప్రశ్నలు ఉన్నాయి. సగం ప్రశ్నలు అప్లికేషన్ తరహా ఉంటే మిగతా సగంలో ఎక్కువ అండర్స్టాండింగ్లు ఉన్నాయి. కొంచెం నాలెడ్జ్ బేస్ ఒక 4 ఇవ్వకపోతే బాగోదేమో అన్నట్టుగా ఇచ్చాడు. ఇక ఈ 40 ప్రశ్నలు కూడా 4 టెక్స్ట్ బుక్ల సారాంశాన్ని కల్పించాడు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, పాత కొత్త టెక్స్ట్ బుక్ చదువుకోండి అని. చాలామంది చదువుకోలేదు, అతి ఒక్క మంది చదువుకోగలిగారు ఇప్పుడున్న సమయంలో. అంటే నేను చెప్పడం 4-5 సంవత్సరాలు నేను చెప్తున్నాను.
రెండు కలిపి ఎవరైతే టెక్స్ట్ బుక్స్ని చదువుకున్నారో వాళ్ళు బాగా చేయగలుగుతారు. ఎందుకంటే పాత టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా బాగా 2014 టెక్స్ట్ బుక్ నుంచి కూడా ఈరోజు విశ్వసనీయత మీద సంబంధం లేనిది ఏంటి అనేటువంటి గణనాలకు సంబంధించినటువంటి ప్రశ్న అడగటం జరిగింది. అంటే ప్రతి ప్రశ్న కూడా ఏ టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిందో కూడా మనం ఐడెంటిఫై చేసే విధంగా ఉంది. అంటే పాత కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి ఎక్కువ అంటే అడగడం జరిగింది. అంటే ఎక్కువగా పాత టెక్స్ట్ బుక్స్ నుంచి ఈరోజు పేపర్ రావడంతో పిల్లలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే పాత అంటే మరీ పాత కాదు, ఈ మధ్యలో మిడిల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకున్నాడు, కొంచెం పాత టెక్స్ట్ బుక్ బేస్ చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 వచ్చిన పుస్తకాన్ని కూడా బేస్ చేసుకున్నాడు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్రశ్నలు అనేటువంటి టఫ్గా ఉన్నాయి. చెప్పాను కదా, సగం ప్రశ్నల అప్లికేషన్ ఉంటే మిగతా సగం అండర్స్టాండింగ్లో ఉండి కొంచెం నాలెడ్జ్ బేస్డ్ ఇచ్చాడు, ఇవ్వకపోతే బాగోదు అన్నట్టు. తద్వారా ఏమవుతుందంటే మెథడ్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఆల్ అనమాట. బాగా చదివిన వాళ్ళకి మెథడ్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా చేసేస్తారు. నేను చెప్పిన 4 పుస్తకాలు బాగా చదివి అలాగే మెథడాలజీ బాగా అర్థం చేసుకుని నెంబర్ ఆఫ్ టైం అంటే 2-3 సార్లు చదివితే చేయలేరు, కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా ఒక 10-15 సార్లు చదివి ఉండాలా, బాగా అర్థం చేసుకుని ఉండాలా, అప్లికేషన్ ద్వారా ప్రశ్నలు తెలిసి ఉండాలా, బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రం మెథడాలజీ చేయగలుగుతారు. మిగతా వాళ్ళు ఎవరో కూడా ఈ మెథడాలజీని చేయలేరు. ఇది జీకే నుంచి మెథడాలజీ వరకు ఉన్నటువంటి మొత్తం కాన్సెప్ట్లు అన్నీ కూడా వివరణ విశ్లేషణ. అయితే ఈ పేపరు ఎంతవరకు స్కోర్ చేయగలుగుతారు నేను చెప్తాను చూడండి. గతంలో చెప్పాను, కురవృద్ధులు, వృద్ధులు, యువకులు, వయోజనులని ఒక వీడియోలో చేశాను. అంటే కురవృద్ధులు అంటే 3-4 సంవత్సరాలు చదివి ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం బాగా చేయగలుగుతారు. ఇంకా వాళ్ళు చేయగలుగుతారు, ఇంకా అది వాస్తవం అనమాట. అది కురవృద్ధులు బాగా చేయగలుగుతారు, వృద్ధులు బాగా చేయగలుగుతారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక 1 year లోపు ఎవరైతే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారో ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళైతే చాలా చాలా కష్టం అన్నమాట పేపర్ చేయడం. ఇక మిగతా వాళ్ళు అయితే ఇంక మొత్తం కష్టం చెప్పక్కర్లేదు. ఇది మొహోడం లేకుండా మనం మాట్లాడుకోవాలి కొన్ని. ఇది పేపర్, ఇది బెస్ట్ స్కోర్ అంటే చెప్పాలంటే 65+ వస్తే ది బెస్ట్ అనమాట. ఇంకా అతనికి దండేసి దండం పెట్టచ్చు మనం. ఈ పేపర్లో కనుక 65 మార్కులు దాటి వస్తే కనుక అతనికి దండేసి దండం పెట్టచ్చు శుభ్రంగా అందరూ కూడా. ఇక బెస్ట్ స్కోర్ అంటే 58 నుంచి 65 బిలో ఎంత వచ్చినా కూడా అది బెస్ట్ స్కోరుగా మనం భావించుకోవచ్చు. అయితే ఈ పేపర్ మనం ఉదయం పేపర్ గురించి మనం మాట్లాడుకుంటాం. మిగతా ఇంకా 3 పేపర్లు ఉన్నాయి మనకి, అవి కూడా రావాలి, అప్పుడు కానీ తెలియదు. మిగతా పేపర్లు ఎలా ఉన్నాయో చూడాలి, మళ్ళీ నార్మలైజేషన్ ఎలా ఉంటుందో ఇవన్నీ అధ్యయనం చేసుకుంటే తర్వాత తెలుస్తుంది. కానీ ఓవరాల్గా ఈ స్కోర్ కనుక మీరు చేస్తే రేసులో ఉన్నట్టే. 58 మార్కులు, ఇంకా చెప్పాలంటే కొంచెం 56-55 మార్కులు దాటి కూడా చేసినా కూడా 55 నుంచి 65 మార్కుల మధ్యలో కనుక మీరు చేస్తుంటే ఇంకా తిరగలేదు. ఇందులో 60 దాటి కనుక చేస్తే మీరు హాయిగా ఉండొచ్చు, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. సో 55 నుంచి 60 ఉన్న వాళ్ళు తర్వాత జరిగేటువంటి పేపర్ల మీద, ఆ తర్వాత జరిగే పరిణామాల మీద వాళ్ళ యొక్క ఇది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే టెట్ స్కోర్ బాగున్న వాళ్ళు ఇవన్నీ కూడా అందులో యాడ్ అవుతుంటాయి. అంటే ఇది ఒక పేపర్ గురించి మనం అప్పుడే మాట్లాడుకోకూడదు విద్యార్థులారా. ఇది ప్రస్తుతానికి ఒకే పేపర్ జరిగింది కాబట్టి దాని మీద విశ్లేషణ చేసుకుంటే మాత్రం బెస్ట్ స్కోర్ ది బెస్ట్ అంటే 65+ వచ్చే వాళ్ళు ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు, ఉండకుండా అయితే ఎవరు ఉంటారు ఖచ్చితంగా 1-2-3% ఉంటారు వాళ్ళు. ఇంకా ఎక్కువ మంది బెస్ట్ అంటే మనకి 60 నుంచి 65 అయితే వాళ్ళు ఇంకా ఆలోచించక్కర్లేదు. 55 to 60 వీళ్ళు ఇతర పరిణామాల మీద వాళ్ళ యొక్క అది డిపెండ్ అయి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, అన్ని జిల్లాలకు ఎక్కువగా ఉన్నాయి, కొన్ని జిల్లాలకు తక్కువగా ఉన్నాయి. మనకి ఉత్తరాంధ్ర తీసుకుంటే తక్కువగా, రాయలసీమకి పోయే కొద్ది ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఇలాంటి కొంచెం వ్యత్యాసం ఉంటుంది కాబట్టి అన్ని పేపర్లు జరిగిన తర్వాత మనం ఇతిమిద్దంగా ఆలోచించుకుందాం. ప్రస్తుతానికైతే ఇది యాక్చువల్గా ఇది కొంచెం ముందే ఎర్లీగా అప్లోడ్ చేయాలి వీడియోని, కానీ చేయలేదు. ఎందుకంటే 2 గంటల వరకు వెయిట్ చేసి పిల్లలందరూ ఎగ్జామ్ హాల్ పోయిన తర్వాత సెకండ్ సెషన్ వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇది అప్లోడ్ చేశాను. కారణం ఏంటంటే మళ్ళీ ఈ డిఫికల్టీ లెవెల్ అర్థమయ్యి మళ్ళీ గాబరా పడతారు అనే ఉద్దేశంతో. సో రేపు రాసే వాళ్ళు కూడా ఇప్పుడు అలర్ట్ ఏం చేసి దీని వద్దు, కానీ ఉన్నది ఎలా ఉన్నదో అలా చదవడం సరిపోతుంది విద్యార్థులు. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.